హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆనియన్స్తోని స్నాక్స్ చేస్తున్నామండి. ఇది ఆనియన్స్ ఇలా లావుగా కట్ చేసుకొని దీన్ని స్ప్రింగ్ లాగా తీయాలండి. ఒక్కొక్క దాంట్లో సర్కిల్ లాగా తీసి మనము స్నాక్స్ అయితే చేస్తున్నాము. పకోడా అయితే అందరు చేస్తారు కదండి, మనం కూడా చేసాము, ఆల్రెడీ అప్లోడ్ చేసాము వీడియో. ఇది అలాగే కొంచెం డిఫరెంట్గా చేయాలండి. ఇప్పుడు ప్రాసెసింగ్ లాగా అయితే చూద్దాము. ఇప్పుడు ఆనియన్స్ని అయితే ఇలా లావుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీని లోపల లేయర్స్ అని సపరేట్గా చేయాలండి. ఆనియన్స్ స్ప్రింగ్ స్నాక్స్ అండి, స్ప్రింగ్ లాగా స్నాక్స్ అయితే. ఇప్పుడు ఇది అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము ప్రాసెసింగ్ అయితే చూద్దామండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకించి ఇలా లేయర్స్ లాగా తీయాలండి. సర్కిల్ లాగా వస్తుంది. అన్నీ తీసి దీంతోనే మనం ఇప్పుడు చేస్తున్నాము స్నాక్స్. దీనికి మనకి శనగపిండి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా చేసి పెట్టుకోవాలండి. యాక్చువల్లీ దీనికి సపరేట్ మిషన్ ఉంటుంది, అలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. స్ప్రింగ్స్ లాగా వచ్చేస్తాయి మనకి. ఇలా మొత్తం ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాం. ఇలా మధ్యలోది వేయకుండా జస్ట్ రింగ్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపరేషన్ అయితే చూద్దామండి. క్రిస్పీగా స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకుంటున్నామండి. ఇది బ్యాటర్ మనము పకోడీకి వేసిన లాగానే ఇందులో మనకి ఏది కావాలంటే అవి వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం బ్యాటర్ మరీ పలచగా కాకుండా మరీ మందంగా చిక్కగా కాకుండా కలుపుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసామండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం సోడా, కొంచెం చాట్ మసాలా పుల్లగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాం. ఇందులో కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాము. ఇంకా కొంచెం కలుపుకుందామండి బ్యాటర్ని. ఇలా ఆనియన్స్ని అయితే ఇలా తీసి పెట్టుకున్నాము. ఈ శనగపిండి బ్యాటర్ అన్నీ వేసాం కదండి, ఇప్పుడు కలుపుతున్నాము. కొంచెం కసూరి మెత్తి కూడా వేసాము ఇందులో. మొత్తం ఇలా కలిపేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకుందామండి. అంతే అండి. ఇది కసూరి మెత్తి వేస్తున్నాము. వేసేసి ఈ ఫ్లేవర్ అనేది క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వేడివేడిగా తిన్నా చల్లారినాక తిన్నా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ స్ప్రింగ్స్ రోల్స్ని ఇందులో డిప్ చేసేసి శనగపిండిలో మరియు రెండు వైపులా డిప్ చేసిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్లో కూడా రోల్ చేయాలండి. బ్రెడ్ క్రమ్స్లో కూడా చేసేసి అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి. త్వరగా ఫ్రై అవుతాయండి, క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇలా చేసి పెట్టుకోవాలండి. ఒక 5-10 అయితే చేసేసి మీకైతే చూపిస్తాము. చాలా టేస్ట్ చాలా బాగుందండి. క్రిస్పీగా స్టిఫ్గా ఉంటాయి. ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి రొటేట్ చేసేసి మనం పక్కకు పెట్టుకుందామండి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. బాగా పట్టేస్తాయండి బ్రెడ్ క్రమ్స్ కూడా, దాంతో మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొన్ని చేసాం కదండి, ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాము. త్వరగా ఫ్రై అవుతాయండి. కొంచెం వేడైనాక మనం వేసేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్లో మనకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది తింటూ ఉంటే. ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేద్దామండి. త్వరగా ఫ్రై అయిపోతాయి.
ఇలా మొత్తం 2 సైడ్లా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా ఈవినింగ్ అయినా చేసి పెడితే ఇష్టంగా తింటారండి అందరూ కూడా. ఇలా అన్నీ తీసేసుకొని నెక్స్ట్ కూడా అలాగే వేసేసుకుందామండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇలా మొత్తం తీసేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇలా తీసేసుకొని ఇంకా మిగతావి కూడా అలాగే వేసేసుకుందామండి. క్రిస్పీగా టేస్ట్ సూపర్గా యమ్మీగా ఉందండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మిగతావి కూడా అలాగే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. వేడివేడిగా తింటే ఇంకా సూపర్ అండి. అన్నీ ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఓకేనా ఫ్రెండ్స్. బ్రెడ్ క్రమ్స్తోనే టేస్ట్ మనకు చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనకి క్రిస్పీగా టేస్ట్ అదే ఆనియన్ అంటే కూడా ఎవరు నమ్మరండి, అంత బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.